గైస్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో కానివ్వండి లేకపోతే చిన్న చిన్న బండ్ల మీద ఈవినింగ్ అయితే చాలు ఒక 6 అయితే మంచి వాసన గుమగుమలాడుతుంది చికెన్ పకోడా అది. సో మనం ఎంతో ఇష్టంగా తింటుంటాము పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. బట్ ఏంటంటే మనకి టేస్ట్ వైజ్ ఓకే, బట్ హెల్త్ వైజ్ అయితే అంత మంచిది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో ఆయిల్ వేసి కానివ్వండి, వేసే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, ఆ చికెన్ కానివ్వండి అంత హెల్త్కి మంచిది కాదు. సో అలాంటి చికెన్ పకోడాని మనం ఇంట్లోనే చేసుకుందాము. సో దానికోసం నేను 1/2 kg బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని అందులో నేను మసాలాస్ అన్ని యాడ్ చేసుకుంటాను. లైక్ సాల్ట్, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. సో ఈ మసాలాస్ అన్ని యాడ్ చేసేసుకొని నేను తర్వాత రైస్ ఫ్లోర్, బేసన్ వేసుకుంటాను. రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి తెలిసిందే కదా. సో బియ్యం పిండి, శనగపిండి నేను క్రిస్పీనెస్ కోసం నేను వేసుకుంటాను ఫ్రెండ్. సో ఇదంతా వేసుకుని మంచిగా కలిపేసుకుంటాను. సో మంచిగా కలిపేసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలంటే ఒక ఎగ్ని కూడా బీట్ చేసి నేను అందులో వేసేసుకుంటాను. తర్వాత ఏం చేస్తానంటే ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను. సో ఈ ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల మనకి చికెన్ పకోడా బయట ఎంత రెడ్గా మనకి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కదా. సో దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ కలర్ యూస్ చేస్తారు. సో మనకి ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు, లేదు మనకి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి దాన్ని మనం స్కిప్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్ని అయితే ఒకటి పగలగొట్టి వేసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని కూడా మిక్స్ చేసేస్తాను. తర్వాత ఫుడ్ కలర్ని నేను కొంచెం వేసాను, మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే మనకి ఏంటంటే మనకి చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. సో మీరు ఇంట్లో చేసుకుంటే అది స్కిప్ చేసేయచ్చు, ఓకే. సో తర్వాత నేను మిక్స్ చేసి నేను ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఏం చేస్తానంటే ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కాక ఈ పీసెస్ని మంచిగా ఫ్రై చేసేసుకుంటాను. సో ఇది వచ్చేసి నేను ఎక్కువ హై మంట మీదే ఫ్రై చేయాలి, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి, లేకపోతే మనకి ఏంటంటే మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. సో మంచిగా ఫ్రై చేసేసుకొని నేనేం చేస్తానంటే ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇది టేస్ట్ వైజ్ అయితే సేమ్ మనకి బయట దొరికే చికెన్ పకోడా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి అయితే తింటారు. సో ఇది మనం స్నాక్లా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏంటంటే మనము రైస్లో ఏదైనా పప్పు అలా చారు అలాంటి దాంట్లో మనము కాంబినేషన్గా అయినా మనము తీసుకోవచ్చు. సో తర్వాత ఏం చేశానంటే నేను గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకుని ఇలాగా నేను ఫ్రై చేసేసుకొని నేను సర్వ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా టేస్టీ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.